గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏం కాన్సెప్ట్ చేస్తున్నామంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయడం చూస్తున్నాం. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే సమ పరిమాణ ఆదాయ నివేదిక. ఇది ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో మనం ఒక సమ్ చేసాం. ఆ సమ్ని ఆన్సర్ చేస్తే మీ అందరూ కూడా రాసుకున్నారు. ఇప్పుడు మరొక సమ్ము నేను చెప్తాను. నిన్నటికన్నా ఈరోజు చాలా త్వరగా చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ కామన్ సైజ్ లేదా కంపారిటివ్ ఏ రకమైన స్టేట్మెంట్ తయారు చేసినప్పటికీ కూడా 2 సంవత్సరాలు మనం కంపేర్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, 2000 సంవత్సరం, 2001 సంవత్సరం, 1900 సంవత్సరం, 1901 సంవత్సరం, 2010, 2011 ఇలా ఏదైనా 2 సంవత్సరాలను తీసుకొని మనం పోల్చి చూడడానికి ఈ కంపారిటివ్ అని కానీ లేదా కామన్ సైజ్ అనేటువంటి కానీ ఈ యొక్క ఆదాయ నివేదిక మనకి ఉపయోగపడుతుంది. అయితే ఈ కామన్ సైజు ఇన్కమ్ స్టేట్మెంట్లో ఒక్కొక్కసారి 2 కంపెనీలు తీసుకుని కూడా మనం చేయొచ్చు అనమాట అండి. అంటే 2 సంవత్సరాలు ఎలాగైతే చేస్తున్నామో ఈ యొక్క కామన్ సైజు స్టేట్మెంట్లో 2 కంపెనీలు. అంటే ఈ సమ్లో చూడండి, ఎక్స్ అనే ఒక కంపెనీని తీసుకున్నాను, వై అనే ఒక కంపెనీని తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా పోల్చి చూసే ఉద్దేశంతో ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ని తయారు చేస్తున్నాను. అంటే సమ పరిమాణ ఆదాయ నివేదికని తయారు చేస్తున్నాము. మీరు నోట్స్ తీసుకుని ముందుగా సమ్ నోట్ చేసుకోండి, తర్వాత ఆన్సర్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా సమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ కామన్ సైజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. బోత్ మీడియంస్ రాసేసుకోండి. సమ్ చెప్పేస్తున్నాను. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. 3 కాలమ్స్ పెట్టుకోండి. వివరాలు, కొంచెం దూరంలో ఎక్స్ కంపెనీ, మరి కొద్ది దూరంలో వై కంపెనీ. వివరాలు, కొద్ది దూరంలో ఎక్స్ కంపెనీ, మరి కొద్దిగా దూరంలో వై కంపెనీ. 3 కాలమ్స్ ఓపెన్ చేసుకోండి. 3 కాలమ్స్ కింద టేబుల్ గీసుకోండి. రాసుకున్నారు కదా. పర్టికులర్స్ కొంచెం డిస్టెన్స్లో ఎక్స్ కంపెనీ, మరి కొంచెం డిస్టెన్స్లో వై కంపెనీ. ఓకే, ముందుగా వివరాల్లో పర్టికులర్స్లో సేల్స్ అమ్మకాలు రాసుకోండి. సేల్స్ అమ్మకాలు, సేల్స్ అమ్మకాలు. ఫస్ట్ కాలంలో 15 లక్షలు, రెండో కాలంలో 20 లక్షలు. ఫస్ట్ కాలంలో 15 లక్షలు, రెండో కాలంలో 20 లక్షలు. 15 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. దాని తర్వాత లైన్, రెండో లైన్లో నెక్స్ట్ దాని కింద ఐటమ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు. ఎక్స్ కంపెనీ 9,40,000, ఎక్స్ కంపెనీ 9,40,000, వై కంపెనీ 10,20,000. 9,40,000, 10,20,000. 9,40, 10, 20. 9,40, 10, 20. నెక్స్ట్ ఆఫీసు ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీసు ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1,50,000, 1,75,000. 1,50,000, 1,75,000. 1,50,000, 1,75,000.
అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,80,000, 1,65,000, 1,80,000, 1,65,000 అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,80,000, 1,65,000, 1,80,000, 1,65,000. చెల్లించిన వడ్డీ ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ ఇంట్రెస్ట్ పెయిడ్ 50,000, 60,000, 50,000, 60,000 చెల్లించిన వడ్డీ 50,000, 60,000, 50,000, 60,000. ఇతర ఆదాయాలు అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు అదర్ ఇన్కమ్స్ 16,000, 12,000, 16,000, 12,000, 16,000, 12,000, 16,000, 12,000. మరొకసారి రాసుకోండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. వివరాలు కొంచెం దూరంలో ఎక్స్ కంపెనీ, ఇంకో దూరంలో వై కంపెనీ. వివరాలు ఎక్స్ కంపెనీ, వై కంపెనీ. ఫస్ట్ సేల్స్ అమ్మకాలు 15 లక్షలు, 20 లక్షలు. అమ్మిన వస్తువుల ఖరీదు 9,40,000, 10,20,000. ఆఫీస్ ఖర్చు 1,50,000, 1,75,000. అమ్మకం ఖర్చులు 1,80,000, 1,65,000. చెల్లించిన వడ్డీ 50,000, 60,000. ఇతర ఆదాయాలు 16,000, 12,000, 16,000, 12,000. ఇప్పుడు సమాచారం అంతా మన దగ్గర ఉంది. ఇందాక మనం సమ్ చేసాం, సేమ్ అదే టైప్లో ఇప్పుడు కూడా సమ్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఆన్సర్కి ఎటువంటి టేబుల్ నిర్మించాలండి? 5 కాలమ్స్తో టేబుల్ నిర్మించాలి. ఏంటవి? వివరాలు అంటే ఎక్స్ కంపెనీలో రూపాయలు పర్సంటేజ్, వై కంపెనీలో అలాగే రూపీసు పర్సంటేజ్. ఒక 1/2 పేజీ పైగా ఉండేలా గీతలు గీసుకొని స్కేలు పెన్సిల్ తీసుకొని పర్టికులర్స్ ఎక్స్ కంపెనీ, వై కంపెనీ. ఎక్స్ కంపెనీలో మన 2 కాలమ్స్ మొత్తము పర్సంటేజ్ లేదా రూపాయలు పర్సంటేజ్, అలాగే రూపాయలు పర్సంటేజ్. ఒక 1/2 పేజీ కన్నా ఎక్కువ ఉండేలాగా స్టేట్మెంట్ నిర్మించుకోండి. స్కేలు పెన్సిల్ తీసుకొని వివరాలు ఎక్స్ కంపెనీ, వై కంపెనీ తీసుకున్నారు కాబట్టి ముందుగా బోత్ మీడియంస్ నోట్ చేసుకోండి. నోట్స్లో సేల్స్ అమ్మకాలు ఉన్నాయి, సేల్స్ అమ్మకాలు, సేల్స్ అమ్మకాలు అని రాసుకొని ఇక్కడ 15 లక్షలు వేసుకోండి. 15 లక్షలు వేసుకోండి. ఫస్ట్ అక్కడ ఇచ్చిన సేల్స్ తీసుకోవాలి, 15 లక్షలు వేసుకోండి. దీని పర్సంటేజ్ 100 వేసేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు 100 వేసుకోవాలి. సేల్స్ ఎదురుకుండా ఎప్పుడు 100 వేసుకోవాలి. ఇక్కడ 100 వేసుకోండి. 15 లక్షలు 100%. పాయింట్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో 0.00 వేసుకోండి. 100% 100.00. ఇది ఫుల్గా ఉన్నది. ఇది ఏదైనా డెసిమల్ పాయింట్ వస్తే పనికి వస్తుంది. 100.00. అలాగే సెకండ్ ఇక్కడ వై కంపెనీలో కూడా 20 లక్షలు. ఇదే సేల్స్ కదా, ఇది 100 అనుకోవాలి. 100.00. అందరికి అర్థమైందా? సేల్స్ వాడు ఇచ్చిన అమౌంట్ 100 మనం వేసేసుకోవాలి, ఎప్పుడు 100 వేసేసుకోవాలి. అలాగే రెండవది 20 లక్షలు, అది కూడా 100. ఇప్పుడు ఈ అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసేయండి. మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు
మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 9,40,000, 9,40,000. దీని పర్సంటేజ్ 62.67, 62.67. ఎలా వస్తుందని చెప్పాను, క్యాల్కులేట్ చేయాల్సిన వాల్యూ ఎంత, 9,40,000, 9,40,000 క్యాల్కులేటెడ్ అమౌంట్ బై సేల్స్ 15 లక్షలు ఇంటూ 100. ఇది క్యాల్కులేటర్ మీద సింప్లిఫై చేసేయండి. 62.67 వస్తుంది. ఇది బై ఇది ఇంటూ 100. ఎప్పుడు కూడా క్యాల్కులేటెడ్ వాల్యూ బై సేల్స్ ఇంటూ 100 అన్నమాట. అలాగే ఇక్కడ 10,20,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 10,20,000, పర్సంటేజ్ 51%, 51. ఎలా వచ్చింది, 10,20,000 డివైడెడ్ బై అక్కడ సేల్స్ ఎంత 20 లక్షలు ఇంటూ 100, 51.00 అలా వచ్చింది పర్సెంటేజ్. ప్రతిదీ ఇంకా అలాగే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల ఖరీదు వేసారు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ గీత కొట్టి ఫస్ట్ దాంట్లోంచి రెండోది తీసేయండి. ఇందులోంచి తీసేస్తే 5,60,000, 5,60,000. 100లోంచి ఇది తీసేస్తే 37.33. ఇది 20 లక్షల నుంచి తీసేస్తే 9,80,000. ఇది ఇందులోంచి తీసేస్తే 49%, 49.00. ఇక్కడికి గీత కొట్టుకున్నా అంటే స్థూల లాభం తెలుస్తుంది. ఏ పాయింట్ మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ ఇది ఏ పాయింట్. స్థూల లాభం తర్వాత నిర్వహణ ఖర్చులు హెడ్డింగ్ పెట్టుకోండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చులను పెట్టుకొని ఆపరేటింగ్ ఖర్చులను పెట్టుకొని ఏమి ఇచ్చాడంటే ఆఫీసు ఖర్చులు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1,50,000, 1,50,000, పర్సంటేజ్ 10.00, 10.00. రెండోది 1,75,000, 1,75,000 8.75, 8.75 ఆఫీసు ఖర్చులు. తర్వాత అమ్మకపు ఖర్చులు, అమ్మకపు ఖర్చులు 1,80,000, 1,80,000 అంటే 12.00, 12.00. 1,65,000, 1,65,000 8.25, 8.25. ఈ రెండు ఖర్చులు కలపండి. ఇక్కడికి ఇలా గీత కొట్టి ఈ రెండు ఖర్చులు 3,30,000, 3,30,000 22.00, 22.00. ఇక్కడ 3,40,000, 3,40,000 17.00, 17.00. ఇక్కడికి గీత కొట్టేయండి వాటిని. ఇవి నిర్వహణ ఖర్చులు. ఓకే, ఇక్కడ ఇది అమ్మిన వస్తువుల ఖరీదు. అర్థమవుతుందా? ఈ టోటల్లోంచి ఈ టోటల్ తీసేయండి. 5,60,000 3,30 తీసేయండి. 2,30,000, 2,30,000. అలాగే ఇందులోంచి ఇది తీసేయండి. 15.33, 15.33. అలాగే ఇందులోంచి ఇది తీసేయండి. 6,40,000, 6,40,000. ఇందులోంచి ఇది తీసేయండి. 32.00, 32.00. ఇది ఏమవుతుందంటే నిర్వహణ లాభం, ఆపరేటింగ్ ప్రాఫిట్. నిర్వహణ లాభం, ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు తీసేశారు కాబట్టి అక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఏంటంటే ఇతర అమ్మకాలు, ఇతర ఆదాయాలు ఇచ్చాడు. అది నిర్వహణేతర ఆదాయం అనుకోండి, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయం.
నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ప్లస్ నిర్వహణేతర ఆదాయం. నిర్వహణేతర ఆదాయం 16,000 1.07 1.07 12,000 0.60 దీంట్లోంచి తీసేయండి. దీంట్లోంచి తీసేస్తే 2,46,000 2,46,000. ఇక్కడ ఇది నిర్వహణేతర ఆదాయం కదండి, కలపాలండి. 2,30,000కి 16,000 కలపండి. 2,30 ఆదాయం కదా, మరి 2,30కి 16 కలపండి. 2,46,000. ఇవి రెండు కలిపితే 16.40 16.40. ఇది 6,52,000 6,52,000. ఇది 32.60 32.60. దీనికి నిర్వహణేతర ఆదాయం వడ్డీ ఇచ్చారు కదా, చెల్లించిన వడ్డీ, అది ఇతర వ్యయం. నిర్వహణేతర వ్యయం నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చు అయితే నిర్వహణేతర వ్యయం. నిర్వహణేతర ఖర్చు లేదా నిర్వహణేతర వ్యయం. నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్స్ 50,000 3.33 3.33 60,000 3.00 ఇది ఇందులోంచి తీసేయండి. ఇది ఇందులోంచి తీసేస్తే 1,96,000 ఇది 13.07 ఇది తీసేయండి. 5,92,000 5,92,000 అలాగే తీసేస్తే 29.60 ఇది పన్నుకి ముందు లాభం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సమ్లో ఉన్న అన్ని ఐటమ్స్ తీసుకున్నాం. సేల్స్ తీసుకున్నాం, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అందులో తీస్తాం, ఆఫీస్ ఖర్చులు, అమ్మకం ఖర్చులు, ఇవి రెండు కూడా నిర్వహణ ఖర్చులు కానీ తీస్తాం. చెల్లించిన వడ్డీ ఇతర ఆదాయం నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కింద కలిపాం. అలాగే వడ్డీ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కింద తీసేసాం. ఇంకా చివరికి మీద ఉంది ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకి ముందు లాభం. ఒకవేళ సమ్లో కనుక ఆదాయ పన్ను ఉందనుకోండి, అది కూడా తీసేస్తాం. అప్పుడు పన్ను తర్వాత లాభం వస్తుంది. అప్పుడు అది కూడా తీసేస్తే పన్ను తర్వాత లాభం ఎంత అనేటువంటి మనకు తెలుస్తుంది. ఇది మనకి కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేసే విధానం. కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేసేటువంటి విధానం. నిన్న ఒక సమ్ చేసాము, ఒక సమ్ హోంవర్క్, ఒక సమ్ స్పెసిమెన్ వేసి మళ్ళీ సమ్ రాసుకుని సమ్ చేసాం నిన్న క్లాసులో. ఈరోజు క్లాసులో సమ్ ప్లస్ ఆన్సర్ చేసాం. మరొక సమ్ ఇప్పుడు మీకు చెప్తాను, నోట్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఈ మోడల్ 2 క్లాసులు చెప్పాను, నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను. ఎనఫ్, ఈ మోడల్ చాలు, ఇంకా ఇంతకన్నా అవసరం లేదు. కానీ 4th మోడల్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ సమపరిమాణ ఆస్తిప్పులు పట్టి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చేయబోతాం. కానీ కంటిన్యూ అవుతున్నట్టే కదా. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పాను, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ చెప్పాను, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇవాళ కంప్లీట్ అయిపోయింది ఈ సమ్ తోటి. రేపు కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ చెప్తాను. తర్వాత ట్రెండ్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, అవి చెప్తే సెకండ్ యూనిట్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మేనేజ్మెంట్లో సెకండ్ యూనిట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా అవి అవ్వాలి మరి, అంటే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ట్రెండ్ అయితే ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సమ్ రాసుకోండి. దిగువ వివరాలతో
కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ 3 కాలమ్స్ అండి. వివరాలు కొంచెం దూరంలో 2016, ఇంకో దూరంలో 2017. వివరాలు 2016, 2017. పర్టికులర్స్ కొంచెం దూరంలో 2016, ఇంకో దూరంలో 2017. 2016 తర్వాత 2017. ఫస్ట్ స్థూల అమ్మకాలు, గ్రాస్ సేల్స్. స్థూల అమ్మకాలు, గ్రాస్ సేల్స్. స్థూల అమ్మకాలు, గ్రాస్ సేల్స్ 30,600. 30,600 చూసుకోండి. 30,600. రెండవ సంవత్సరంలో 36,720. 36,720. 36,720. ఫస్ట్ అంకి 30,600, రెండో అంకి 36,720. దాని కింద మైనస్ అమ్మకాల వాపస్, మైనస్ సేల్స్ రిటర్న్స్. మైనస్ అమ్మకాల వాపస్, సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఫస్ట్ది 600, రెండోది 700. 600, 700 అంటే ఇది ఫస్ట్ది 30,000, ఇది 36,020 రూపాయలు. 36,020. 36,020. మళ్ళీ దాని కింద మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 18,200. 18,200. 20,250. 20,250. ఒక దాంట్లో చెప్పి తీసేయండి. ఫస్ట్ది 11,800, రెండోది 15,770. 11,800, 15,770. దీన్ని నిదానంగా స్థూల లాభం రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్. స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్. కింద కూడా గీత కొట్టుకోండి. గ్రాస్ ప్రాఫిట్. తర్వాత నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సైడ్ హెడ్డింగ్ నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దాని కింద పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 3,000, 3,400. 3,000, 3,400. 3,000, 3,400. తర్వాత అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అమ్మకపు ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 6,000, 6,600. 6,000, 6,600. ఇక్కడికి రెండు కలుపుకోండి. ఇది 9,000 ఫస్ట్ కాలం, రెండో కాలం 10,000. 9,000, 10,000. ఇది మొత్తం ఖర్చు అని రాదు. మొత్తం నిర్వహణ ఖర్చు, టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ 11,800 నుంచి 9,000 తీసేయండి. ఇది 2,800. 2,800.
ఇది 5,770. 5,770. ఇది నిర్వహణ లాభం, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. నిర్వహణ లాభం, ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం. దీని కింద ప్లస్ నిర్వహణేతర ఆదాయం, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నిర్వహణేతర ఆదాయం, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ 300, రెండవ కాలంలో 400. ఫస్ట్ కాలం 300, రెండవ కాలం 400. కలపండి. ఇది ఫస్ట్ వరకు 3,100, తర్వాత 6,170, 3,100, 6,170, 6,170. అందులోంచి నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్, ఇది నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణేతర ఖర్చులు, నాన్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ 400, 600, 400, 600. ఫస్ట్ది 2,700, రెండోది 5,570, 5,570. ఇది ప్రాఫిట్, లాభము అని ఇచ్చాడు. ఫండింగ్ లాభం అనుకోండి, లాభం ప్రాఫిట్ అని ఇచ్చాడు. అది కూడా ప్రాఫిట్ అని ఇచ్చాడు. ఈ సమ్ కూడా సేమ్ మీరు చేయగలిగేలాగే ఇచ్చాడు. కాకపోతే సేల్స్ రిటర్న్స్ ఇచ్చాడు, కానీ మనం స్టేట్మెంట్లో స్టార్టింగ్ సేల్స్ తీసుకుంటున్నాం ఏమండి. అందుకని ఏం చేస్తారంటే సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేసాక ఫిగర్ చూసారా, 30,000, 36, 20. ఇదిగో ఇది తీసేసాక ఉన్న అమౌంట్ చూసారా, ఇది తీసుకోండి. అది సెకండ్ స్టెప్లో ఉన్న ఐటమ్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ సేల్స్ 30,000 వేసుకోండి, ఇక్కడ సేల్స్ 36,020 రూపాయలు వేసుకోండి. ఈ పైది వేసుకోకండి. సెకండ్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా సమ్ ఏ ఇబ్బంది పెట్టదు. సేమ్ మనం ఎప్పుడు ఎలా చేసామో అలానే చేసేయచ్చు. ఇది కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేసే విధానం. సమపరిమాణ ఆదాయ నివేదిక తయారు చేసే విధానం. ఓకేనా స్టూడెంట్స్, ఈ సమ్ మీరు కంప్లీట్ చేసుకోండి. టుమారో నెక్స్ట్ మోడల్ మనం ఫేస్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.